రైతులకు యూరియన్ ఇవ్వకపోవడం సృష్టించి అన్నదాత రైతుకు ఇన్ని కష్టాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈరోజు జరుగుతూ ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఫర్టిలైజర్ షాపు పోయినా, ఏ సొసైటీ గోదాం పోయినా కానీ యూరియా బ్యాగులు పుష్కలంగా దొరుకుతూ ఉంది. మరి ఈరోజు రైతు పడిగాపులు కాస్తూ ఉన్నాడు. షాప్ ముంగట, సొసైటీల ముంగట 200-300 నుంచి రైతులు వాళ్ళు వేటి చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కరోజు కాదు, ఇప్పుడు 15 రోజుల నుంచి ఈ నారు పోస్తూ ఉన్నారు. మరి ఇంకో 15 రోజులలో నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. యూరియా బస్తాలు దొరుకుతలేవని లైన్లలో నిలుస్తుంటూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు అయిపోయినాయి అనగానే మళ్ళీ రేపొచ్చి లైన్లలో నిలుస్తుంటూ ఉన్నారు. రేపు అయిపోతే మళ్ళీ ఎల్లుండి. ఇట్లా వాళ్ళ కష్టాలను చూస్తే బాధేస్తూ ఉన్నది. మరి రైతు వాడ తోటలకు పొలాలకు తిరగాలన్నా, ఈ యూరియా బస్తాల కోసమే తిరగాలన్నా? మరి రేవంత్ రెడ్డి గారు నీ కళ్ళకు కనిపిస్తలేదా? ఎందుకు ఇట్లా ఈ రైతులను హింసిస్తూ ఉన్నావు? షాపులకు పోతే యూరియా బాగు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత దొరికిందో అట్లా యూరియా యాప్ను రద్దు చేసి వెంటనే షాపులలోకి యూరియా అందించాలని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ దీనికి స్పందించకపోతే ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ముందుంటాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆర్డీఓ వచ్చి రైతుల పక్షాన హామీ ఇస్తేనే మేము ఈ రాస్తారోకో విరమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ బాల్కొండ ప్రాంతం నుంచి కాంగ్రెస్ నాయకులు 3-4 ఉన్నారు. మరి వాళ్ళు కార్పొరేషన్ పదవులలో ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. మైక్ ఇస్తే గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నారు. మరి మీరేం చేస్తున్నారని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరవత్రి అనిల్ గారు, మానాల మోహన్ రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి గారు, మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు కదా, ఈ బాల్కొండ ప్రాంతం నుంచి మీరు ఏం చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. ఇంతమంది నువ్వు ఏ సొసైటీ గోదాం కాడికి పోయి చూస్తావో చూడు, ఏ ఫర్టిలైజర్ షాప్ కాడికి పోయి చూస్తావో చూడు. మరి మీరు ఏం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు? మీకు సిగ్గుంటే యూరియా యాప్ను రద్దు చేసి ఈ బాల్కొండ ప్రాంతంలో మీరు అడుగు పెట్టాలని ఈ కార్పొరేషన్ పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకులను నేను హెచ్చరిస్తా ఉన్నా. మీకు బుద్ధి, సిగ్గు, మానం ఏమన్నా ఉంటే మీ ముఖ్యమంత్రి ద్వారా యూరియా యాప్ను రద్దు చేపించి మీరు భీమ్గల్ ప్రాంతంలో బాల్కొండ కాన్స్టిట్యూన్స్ లో తిరగాల. లేకుంటే మీకు పుట్టగతులు ఉండవు. అడుగడుగున రైతులు మిమ్మల్ని అడ్డుకుంటారని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భాజపా. ప్రతి మండలంలో ఎటు తిరగాల, యాడికెళ్ళి తేవాలా? ఈ దొంగ ఎందుకోసం? మరి వ్యవసాయమే బంద్ పెట్టుకోమని కరెంట్ బంద్ చేస్తే అయిపోతుంది కదా. ఒక్కడికి ఏ ఊరియా బస్తా లేదు, ఏం లేదు. ఆ కేంద్ర ప్రభుత్వం సుగా 50 రూపాయలు అడ్లకు పెంచేసి 400 రూపాయల బీస్ పెంచింది. కలిసి దొంగతనం చేసి రైతులను మోసం చేస్తుండ్రు. ఇది ఎందుకు? ఈ దొంగ రాజ్యం, ఈ దొంగ ఎందుకు? ఇది ఒక 50 రూపాయలు అడ్లకు పెంచి 400 బీసు పెంచితే వీళ్ళంతా కలిసి దొంగలు. ఈ రాష్ట్రం కాకుండా ఈ యాప్ సిస్టమ్ పెట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం వేరే రాష్ట్రాలకు అమ్ముకోవాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది దొంగతనం చేసి మొత్తానికి రైతులను మాత్రం నిలువుగా ముంచిన ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.